కాపర్లు అనే మాట మనం చూస్తూ ఉంటాం. గొర్రెల కాపర్లు అనగానే మనకు వచ్చే మాట ఏంటంటే, గొర్రెల కాపర్లు వారి పనికి మారినటువంటి వారు, వారికి జ్ఞానము లేదు, వారు ఊరి వెలుపల జీవిస్తూ ఉంటారు అని చెప్పేసి సర్వసాధారణంగా గొర్రెల కాపర్ గురించినటువంటి అవగాహన అది. కానీ ఈ గొర్రెల కాపర్లు సామాన్య గొర్రెల కాపర్లు కాదు. చరిత్ర చెప్పే మాట ఏంటి అంటే, దే వర్ ద టెంపుల్ ప్రీస్ట్, అనగా యెరూషలేం దేవాలయంలో జరిగే యాజకుల్లో వారు కూడా ఒక యాజకుల సమూహంగా వాళ్ళు ఉన్నారు. అందుకే మీరు గమనించండి, గొర్రెలు కాచుకోవాలంటే అరణ్యంలో కాచుకోవాలి, గొర్రెలు కాయాలంటే ఎక్కడ అడవిలో కాయాలి. కానీ వీళ్ళు నగరం అవతల యెరూషలేం దేవాలయం ఆనుకొని ఆ మైదానంలో వారు చలి కాచుకుంటూ గొర్రెలు కాస్తా ఉన్నారు. అనగా ఆ గొర్రెలు ఏ గొర్రెలు అంటే, రాబోయే పస్కా పండుగకి మచ్చ లేకుండా, ఎటువంటి మచ్చలేని రోగం ఎటువంటి గొర్రెలు వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఆ గొర్రెలు వారు పస్కా పండుగకి సిద్ధపరిచి బలి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతా ఉంటారు. అలాంటి వారికి దేవుడితో ప్రత్యక్షమై, నేను దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికిదే మీకు ఆనవాలని చెప్పేసి మీరు వెళ్ళి చూడండి. వెంటనే గొర్రెల కాపర్లు వెళ్ళి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని చూచి వారు ప్రయాసపడ్డారు. గొర్రెల కాపర్ల జీవితం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సత్యాన్ని తెలుసుకుని ఆ యాజకులు ప్రపంచమంతా సత్యాన్ని వారు చాటి చెప్పినారు. ఇవాళ మనం పండగ చేసుకుంటున్నాం. ఎంతమందికి నువ్వు క్రిస్మస్ గురించి నీ జీవితం ద్వారా ప్రకటిస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరిగా ఒక సన్నివేశం చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. ప్రపంచంలో, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలా మంది వినాలని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సువార్తికుడు బిల్లీ గ్రామ్ గారు మీ అందరూ కూడా ఎరిగినటువంటి వారే. 1987లో తనొక ఆశ కలిగింది, ప్రపంచం అందరికీ నేను సువార్త చెప్పాలి. ఈనాటి కాలం మనకి టీవీలు ఉన్నాయి, ఈనాటి కాలంలో మనకి ఇంటర్నెట్ వచ్చింది, వీడియో చూస్తా ఉన్నాం. ఆనాటి కాలం ఇంటర్నెట్లో టీవీ లేదు, ఒక రేడియో మాత్రమే ఉండేది. సో 1987లో 6 months ఆయన కష్టపడి మొత్తం 180 దేశాలకి ఈ రేడియోని కనెక్ట్ చేసి తన సువార్త చెప్పాలని ఆశపడి 6 నెలలు కష్టపడతాడు. సువార్త సారాంశం 10 నిమిషాలే. 2 నిమిషాలు ఇంట్రడక్షన్, 8 నిమిషాలు వాక్యము, మిగతా 2 నిమిషాలు క్లోజింగ్ ప్రేయర్. ఈ 10 నిమిషాలు సువార్త అందరికీ వెళ్ళాలి. దాదాపు ఆయన ఎంచుకున్నటువంటి అంశము క్రెడిల్, తర్వాత క్రౌన్, క్రాస్, ఈ 3 ఎంచుకున్నాడు. క్రెడిల్ అనగా పశువులతోటే, సిలువ, కిరీటం, ఈ 3 అంశం గుర్తుపెట్టుకొని వాక్యం స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. మొత్తం మన భారతదేశంలో దూరదర్శన్లో కూడా 7:30కి అది టెలికాస్ట్ అయింది. దాదాపు ప్రపంచంలో 240 కోట్ల మంది జనాభా, దాదాపు హాఫ్ జనాభా సువార్త అందరూ కూడా బిల్లిగ్రామ్ ద్వారా విని ఉన్నారు. అయితే మీరు గమనించండి, బిల్లిగ్రామ్ గారికి ఒక 11 స్టాఫ్ ఉన్నారు వర్క్ చేయడానికి. బిల్లిగ్రామ్ గారు సువార్త ప్రకటించినారు. ఆ 10 నిమిషాల్లో తను అనుకున్న అంశాన్ని క్లుప్తంగా వివరించి సువార్త అందరికీ చెప్పేసి ముగించాడు. అయిపోయిన తర్వాత తన స్టాఫ్ని పిలిపిస్తారు. 11 మంది స్టాఫ్లో 10 మంది మాత్రమే వస్తారు, ఒక వ్యక్తి రాడు. బిల్లిగ్రామ్ అడుగుతారు, వేర్ ఇస్ మెకన్సీ, మెకన్సీ ఎక్కడ, పిలిపించండి అంటే వారు వెంటనే రేడియో స్టేషన్ వెనక్కి వెళ్తారు. ఆ రేడియో స్టేషన్లో మెకన్సీ 2 వైర్లు పట్టుకొని విగత జీవిగా పడిపోయి ఉంటాడు. మెకన్సీ అని పిలిచిన వెంటనే మెకన్సీ పలకడంలా చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, యువతల చేత ఒక వైర్ ఉంది, యువతల చేత ఒక వైర్ ఉంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జరిగిన సత్యం ఏంటి అంటే, రేడియో టెలికాస్ట్ అయినప్పుడు ఒక వైర్ కట్ అయిపోయింది. వైర్ కట్ అయితే మళ్ళా టైం పడుతుంది. మళ్ళా టైం పడినప్పుడు సువార్త ఒక్కరు కూడా వినరని చెప్పేసి మెకన్సీ అర్థం చేసుకొని, నా ప్రాణం పెట్టైనా సరే బిల్లిగ్రామ్ గారి చేతితో సువార్త ఆగిపోకూడదు అని చెప్పేసి ఒక చేతిలో వైర్ పట్టుకొని ఇంకో చేతి పట్టుకుంటాడు. ఈ చేతి కరెంటు ఆ చేతికి వెళ్ళి నిర్విరామంగా ఆ 10 నిమిషాల్లో తన సువార్త ప్రకటిస్తాడు. అతను అక్కడికనే తన ప్రాణాన్ని బలియాగంగా పెట్టి చచ్చిపోతాడు. సువార్త కొరకు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు నువ్వు బాగుపడతావని, నీకు రక్షణ కావాలని పరలోకాన్ని వదులుకొని భూలోకంలో ఆయన జన్మించినాడు. అందుకే ఒక వ్యక్తి అంటాడు, హీ బోర్న్ ఇన్ వర్జిన్ వూమ్, హీ బారోడ్ ఇన్, హీ డైడ్ ఇన్ వర్జిన్ టూమ్ అంటాడు. ఈ లోకంలో జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ భూమి ఆయనకి ఏ స్థలం కూడా ఇవ్వలేదు. సత్రంలో స్థలం లేనందువల్ల ఆయన పశువుల తొట్టిలో పొరుండబెట్టాడు. ఈ ప్రపంచం మనకి చోటు ఇవ్వలేదు, కానీ సత్రం మనకి చోటు ఇచ్చింది, పశువుల తొట్టిలో ఆయన చోటు ఇచ్చింది. ఆ పశువుల తొట్టి ఎలా ఉంటుందో మీకు తెలుసు, రొచ్చు కంపు అంతా ఉంటాయి. అయితే దేవుడు ఈవేళ ఆ తొట్టినే మనకి ఒక స్థితిగా మార్చి వేసినాడు. ఈవేళ యేసయ్య ఆనాడు పశువుల తొట్టిలో జన్మించినాడు,
ఇవాళ యేసయ్య నీ హృదయంలో నా హృదయం జన్మించాలని ఆశపడతా ఉన్నాడు. నాకు తెలిసి నీవు ఎన్ని క్రిస్మస్ చేసినా నాకు తెలియదు, కానీ ఎన్ని క్రిస్మస్ చేసినా నీ జీవితంలో యేసుకు చోటు లేకుండా, నీ జీవితంలో యేసుకు అర్పించుకోకుండా నువ్వు ఎన్ని పండుగలు ఆచరించినా నువ్వు పండుగ క్రైస్తవులుగా ఉంటావు, కానీ నిజమైన క్రైస్తవులుగా ఉండవు. మెకన్జీ తన జీవితాన్ని బలియాగం ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్త అందించడానికి తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించినాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మరి ప్రభు కొరకు నువ్వు ఎటువంటి ప్రయాస పడతావో, ప్రభు కొరకు నీకు ఇచ్చే కానుకేంటో, ప్రభు కొరకు నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుని ఎరుదులక్క కాకుండా జ్ఞానులక్క మన ప్రభు కానుకలు అర్పించి ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నిజమైన క్రిస్మస్ చేసే భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్పకూడదు. గెలిచిన వెంటనే మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చినందుకు యూత్ తరఫున, సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు గారు తన సందేశంలో మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు ఆయనకు ఎంత మనం సన్మానం చేసినా తక్కువే. దయచేసి మా సంఘం తరఫున బాబు గారికి జడ్జిమెంట్ నాటిగా ఇప్పుడు ప్రవేశించబడతారు. Hallelujah. Let us welcome them. అందరం గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం.
నా బిడ్డ పలకలేదే. ఏమైందబ్బా నా బిడ్డకు? అయ్యో చనిపోయినాడా? ఈమె నిద్రపోతుంది. ఈమె దగ్గర నుండి నాకు మార్చేస్తాను. అమ్మయ్యా, నా బిడ్డ నాకు దొరికింది. ఈమె బిడ్డ నాకు చెప్పుకునేది. నా బిడ్డ ఉడకలేదు పలకలేదు. అయ్యో అయ్యో, నా బిడ్డ చనిపోయినది. అయ్యో అయ్యో. అమ్మా, ఏమ్మా నీ బిడ్డకి ఏమైందమ్మా? నా బిడ్డ ఉడకలేదు పలకలేదమ్మా. అయ్యో ఏం చేయాలమ్మా? చనిపోయినదమ్మా. నువ్వు దాని మీద పడి ఉంటావు, చనిపోయింటదమ్మా. లేదమ్మా. బిడ్డమ్మా. ఆ, లేదు నా బిడ్డ. కాదమ్మా, నా బిడ్డమ్మా. నా బిడ్డ నువ్వే చంపుకున్నావు. లేదమ్మా. నీ బిడ్డ మీద పడి బొల్లి చంపుకున్నావు నువ్వే. లేదమ్మా. బిడ్డ నా బిడ్డ కాదమ్మా అంటే లేదు. అయ్యో, లేదు లేదు. ఏంటి లేదు? ఇది నా బిడ్డ. లేదమ్మా, నువ్వే మార్చినావు నా నీ బిడ్డ. బిడ్డ నువ్వే చంపుకున్నావు. నిద్రపోకుండా దాని మీద పడినావు. లేదు లేదు. లేదమ్మా. అయితే రాజావారి కాడికి పోదాంరా. సరే అమ్మా, రాజువారి కాడికి పోయిందమ్మా. ఈరోజు కార్యకలాపాలేంటి? ప్రభు, ఈ దినము నాట్యం చేయటకు నర్తకి మరడు వేచి ఉన్నారు. రమ్మనండి. అమ్మా, ఎవరు ఈ చిన్నారి? ఈ చిన్నారి నా బిడ్డ రాజుగారు. కొల్లి చంపుకుంది రాజావారు. ఈ బిడ్డ నా బిడ్డ రాజావారు. లేదు లేదు రాజావారు, నా బిడ్డ నా బిడ్డ. రక్షణ పడగా ప్రభు. చిత్త ప్రభు, నీవు వెళ్ళి ఖడ్గం తీసుకొని రమ్ము. నీవు ఆ బతికున్న బిడ్డను తీసుకొని 2 భాగాలు చేయుము. లేదు రాజావారు, నా బిడ్డ నా బిడ్డ రాజావారు. నా బిడ్డను ఏమి చేయవద్దు. ఆమెకే ఇవ్వండి రాజావారు. నా పేగు తరుక్కొని పోతున్నది రాజావారు. రాజావారు, ఈ బిడ్డను 2 భాగాలు చేయండి. ఒక భాగం ఆమెకి ఇవ్వండి, ఒక భాగము నాకు ఇవ్వండి రాజావారు. రక్షణ పడగా ఆ బిడ్డను తీసుకొనుము. అమ్మా, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఆపండి,
నా లేదు రాజావారు, నా బిడ్డ రాజావారు, ఏమీ చేయవద్దు, ఆమెకే ఇవ్వండి. నా కన్న పేగు తరుక్కపోతుంది రాజావారు. ఆపండి. లేదు, ఆమెకు ఇవ్వండి, ఆమెను చెరసాలలో బంధించండి. రాజా గారు, వీరి బిడ్డే అని మీకు ఎలా తెలుసుకోగలిగారు? తల్లి ప్రేమ దేవుని ప్రేమ వంటిది, ఖడ్గము జ్ఞానము వంటిది. విపరీతులను సమాధానపరుస్తుంది, సత్యమే నిలుస్తుంది. దీని సమాధానము అది. ఈ నాటకమును మరి సుజన ప్రభ గారే ఆమె బైబిల్ ఆధారం తీసుకొని మరి రచించడం జరిగింది. మరి చక్కగా ప్రదర్శించినందుకు వీరికందరికి కూడా మరి శుభములు. థ్యాంక్ యూ. చక్కగా
కొద్దిగా లేట్గా వచ్చాను కాబట్టి ప్రోగ్రామ్స్ అన్నీ చూడలేకపోయాను. హాస్పిటల్లో పేషెంట్స్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ మన స్కిట్ అయితే చూసినాను, ధన్యం అయిపోయింది. చాలా బాగా చేసినారు చక్కగా. స్త్రీల మైత్రి వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ యూత్ కంటే పిల్లల కంటే కూడా వాళ్ళే చాలా యాక్టివ్గా ఉన్నట్లున్నారు. చాలా చక్కగా చేసినారు. అందులో మా భాగ్యమ్మ కూడా ఉందని మేడం చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. తర్వాత చాలా బాగా గమనిస్తే అప్పుడు తెలుసుకున్నాను భాగ్యమ్మ ఉందని. ఏదేమైనా చాలా చక్కగా చేశారు వాళ్ళు. నేను అనంతపూర్లో మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే మేము ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం. క్రిస్మస్కి మేమంతా ఇళ్ళకు వెళ్ళిపోతాం కాబట్టి ముందే ఒక 2-3 వారాల ముందే డిసెంబర్ స్టార్టింగ్లోనే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని చేసుకునే వాళ్ళము. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడ అటెండ్ అవ్వడం. నాకు తెలిసి ఇక్కడ కూడా మన సంఘంలో కూడా ఇంతకుముందు జరిగేవి కాదనుకుంటా. చంద్రశేఖర్ బాబు గారు వచ్చిన తర్వాతే ఇవన్నీ స్టార్ట్ చేయడము, చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేయడము చేస్తూ ఉన్నారు. అందరు బట్టి సంతోషము. మన ఊర్లో కూడా వేరే సంఘస్థులు ఎవరైనా చేస్తున్నారేమో నాకైతే తెలియదు. చాలామంది అయితే క్రిస్మసే చేసుకునే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. క్రిస్మసే వద్దు, క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలనే వాళ్ళు ఉన్నారు. కానీ మనమైతే యేసు ప్రభు వారి పుట్టుకను మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము సంతోషంగా. అందులో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి క్రిస్మస్ సీజన్ అంతా కూడా డిసెంబర్ మాసం అంతా మన అందరం కూడా సుఖశాంతులతో, సంతోషంతో, మంచి ఆరోగ్యంతో మనందరం కూడా ఉండాలని మరోసారి దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమంటూ లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేదు. నీ కృప చేత నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి ఎడబాయి కృపతో నన్ను రక్షించావు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. తెంచివేసిన శక్తిమంతుడా నీకే స్తుతులు. ఈ లోక మాలిన్యం దూరపరిచిన నజరేయుడా నీకే వందనం. పక్షిరాజు వలె నీ రెక్కలపై మోసితివే, శ్రమలైనా బాధైనా నన్ను ఓదార్చి హత్తుకుంటివే. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమంటూ లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేదు. నీ కృప చేత నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి ఎడబాయి కృపతో నన్ను రక్షించావు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. కాబోతుంది. మన యూత్ గర్ల్స్ స్పెషల్ సాంగ్ ని పాడడానికి మనం ముందుకు వస్తున్నారు. లెట్ us వెల్కమ్ them. గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగన
జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆధారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకే తప్పలేదు ఆధారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవే క్రీస్తును చాటుదాం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ ఆకాశమందు నా దేవునికి నిత్య మహిమా ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలో నా దేవునికి నిత్య మహిమా భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం పొలంతో కలిసి జనవాత చాటిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ ఆ దుర్గు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రాజును పూజించిరి ఆతురా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ వింతైన కానుక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన ఉమెన్స్ ఫెలోషిప్ వారు ఇప్పుడు చక్కటి భజన చేయడానికి మన ముందుకు వస్తున్నారు. మనందరము గట్టి హర్షధ్వానాలతో వాళ్ళని వెల్కమ్ చేద్దాం. పశువుల
తీసించింది. అదే జాన్ బన్య అది గొప్ప విషయం. చివరిగా ఒక పాట కార్యక్రమం ముగిస్తున్నామండి. అయిపోయింది, కొద్దిగా ఓపిక పెట్టండి. తర్వాత సార్ గారికి మరి వరకుమార్ బాబుకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం నుంచి భోజనానికి మనం వెళ్తాం. కొద్దిసేపు ఓపిక పెట్టి
మరచి నన్ను వాడుకున్నావు యేసు నీవే నీవే యేసు నీవే నా సర్వస్వము నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా కన్నీటి రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు హృదయాశలన్నీ నెరవేర్చినావు యోగ్యుడను కాకుండా హెచ్చించినావు ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు యేసు నీవే నీవే యేసు నీవే నా ఆనందము నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా అంతేనా? ఇంకా గట్టి కొట్టండి. వెంటనే భోజనం ఉంది మనకు. మంచి ఆహారం సిద్ధపరిచారు. రోజు నుంచి చాలా ప్రయాస తీసుకున్నారు. ఆర్గనైజ్ చేయడం అంటే చాలా కష్టం. అందరినీ సమకూర్చాలి, వారికి నేర్పించాలి. ప్రతి ఒక్క విషయంలో వారి ఇన్వాల్వ్మెంట్ ఎంతో అవసరంగా సంఘ పెద్దల తరపున సంఘం తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే యూత్ అన్ని యూత్ చేస్తారంటారు కానీ మమ్మల్ని ముందుండి నడిపేది బాబే. సపోజ్ ఇప్పుడు ఏదైనా మేము ఇట్లా సెమీ క్రిస్మస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ జరపాలి అని అనుకుంటాము, వాటన్నిటికీ ప్రీ ప్లాన్డ్ అంతా ముందే మాకు సిద్ధం చేసి పెట్టాడు. ఎట్లా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ ప్లాన్ మొత్తం బాగా చేస్తాడు. ఆ ప్రాసెస్లో మేము అలసిపోతాం కానీ బాగా అలసిపోడు. ఎందుకు రీసెంట్గా ప్రొద్దుడికి పోయినాము, నిన్న ఈ క్యాస్టింగ్ అన్నిటికి పోయినాము. మేమే ఇంకా చాలు బాబు కొంచెం కూర్చొని ఏమైనా తాగిపోదాం అంటే కన్నా మాతో పోటీ ఏమో మీరు మూసుకున్నా నేను మూసుకున్నాను అనేసి ఇలా చాలా సందర్భాల్లో బాబు మాకు గట్టి పోటీ ఇచ్చినాడు. ఇదే విధంగా ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి వారు లేని కార్యక్రమం జరగదు. వ్యవసాయం అదే పనిగా ఆయన క్లాసులన్నీ కూడా అనంతపురం నుంచి వచ్చి మరి యూత్నంతా కూడా పోగు చేసి ఒక కార్యక్రమాన్ని జయకరంగా నడిపినాడు కనుక మరి ప్రత్యేకించి దేవసాయను మరి తర్వాత నవీన్ చిన్నాను సంతోష్ వీరు ముగ్గురు ఎక్కువ ప్రయాసపడ్డారు. సుధీర్ తర్వాత మధ్యలో ఆయన కలిసినాడు, ఆయన కూడా ప్రయాసపడేందుకు వీరంతా కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. తర్వాత జాన్ కుమారులు వాళ్ళు కూడా మంచిగా సహకరించినారు. ఉదయ్ వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇమ్మానియల్ కూడా మరి చాలా కష్టపడినందుకు
మరి గర్ల్స్ అందరు కూడా సహకరించినారు. మీరందరూ కూడా పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వరకుమార్ బాబు గారు ప్రతి ఆదివారం మన సంఘంలో పాల్పంచుకుంటూ బాబు గారికి సహకరిస్తూ ఎంతో ఉత్సాహంగా మాకు సహకరిస్తున్న సంఘంలో వాళ్ళు పాపం పని చేసేవాళ్ళు. ఆర్థికంగా చేయలేని స్థితి లేదేమో కానీ నాకైతే తెలియదు. కేవలం ఎంప్లాయీస్ ఒక 4 లేదా 5 కుటుంబాలు మాత్రమే ఉండేవి. వాళ్ళు ఎంత చేసినా, అలాగే బొల్లు యోహాన్ సార్, తర్వాత మా నాన్నగారు జార్జ్ లాల్రాజ్ సార్, ఇలాగా నాకు గుర్తుండేవాళ్ళు. ఒకళ్ళ పేర్లు మర్చిపెట్టామనుకోవద్దు. అలాంటప్పుడు బాబు డాక్టర్ ఓయి జార్జ్ గారు, ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన ఆర్థిక సహకారం ఎంతో ఈ చర్చికి ఉంది. ఎందుకంటే సారే లేకపోతే ఈ చర్చి కట్టుకునే వాళ్ళం కాదు. దాదాపు సారు గారు ఎంత సహాయం చేశారంటే 80% సారు గారు ఇక్కడ మన చర్చి ఆలయానికి ఎంతో ఖర్చు పెట్టారు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. సారు ఎక్కడో పనులు అక్కడ ఆనందిస్తారు. వెనకలో ఉన్నటువంటి వారు భోజనాలకు ప్రేయర్ చేస్తారు, ఏర్పాటు చేస్తారు. దయచేసి అక్కడ టేబుల్స్ వేసుకోవాలా. వెనక ఉన్నటువంటి వారు కొద్దిగా లేచి అలాగే దయచేసి వెనక స్టేజీకి చక్కగా నడుపుటకు సహకరించిన సంఘ గురువు, సంఘ ఇన్ఛార్జి, సంఘ పెద్దలు జకరయ్య, ఏలేబాబు, విజయరాజు, జాన్ గారు, థామస్, జిఎస్ విజయ్ కుమార్ జైపాల్ గారికి సంఘం అందరి తరఫున, యూత్ తరఫున, శ్రీలమైతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఉల్లాసంగా జరగడానికి కారణమైన సుజాత గారిని, ప్రణతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఓకే.
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం